వైఎస్ జగన్ లాగా సిద్ధం. మీరు ఓటేయండి, ఓటేయాలి. మీరు ఎవరిని బెదిరిస్తున్నావు? బెదరటానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇది. నీ ఇంట్లో నువ్వు భయపెట్టుకో, నీ నియోజకవర్గంలో నువ్వు భయపెట్టుకో. నేను దశాబ్దం నుంచి మీలాగా కడుపు మండే 2009లో పార్టీ పెడితే నడపలేకపోతే దమ్ము ధైర్యంతో దశాబ్దం నుంచి పార్టీ నడుపుతా వచ్చాం. ఎలా నడపగలిగాను? మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చిన దమ్ము, మీరు గుండెల్లో రోడ్ల మీదకి వచ్చి వెంకయ్య నాయుడు లాంటి దమ్మున్న జన సైనికులే జనసేన వెన్నెముకకి కొండంత బలం, కొండంత అండ. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ఏ నియోజకవర్గంలోనైనా సరే అరాచకాలే, అందరినీ భయపెట్టడమే. మొన్న సభలో కూడా చెప్పాను, తెలుగుదేశం నాయకులకు కూడా చెప్తున్నా, తెలుగుదేశం నాయకులకి పెద్దలకి కూడా, నాకు బలం ఉండి కూడా గిద్దలూరులో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉండి కూడా 5 కోట్ల ప్రజల క్షేమం కోసం జన సైనికులు తగ్గి, జనసేన తగ్గి మన తెలుగుదేశం అభ్యర్థిని పెట్టడం జరిగింది. చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరూ భయపడతా ఉన్నారు. అందరూ భయపడతా ఉంటే నేను ఒక్కడినే రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆయనకి నా మద్దతు తెలియజేశాను. దేనికి? నాకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక కాదు. పోయినసారే 153 స్థానాల్లో పోటీ చేశాం. ఎన్ని ఓట్లు వచ్చినాయని కాదు, దమ్ముగా పార్టీని నడపగలమా లేదా అనేది. స్థానికంగా ప్రతి పోలీస్ వారిని కూడా వైసీపీ కార్యకర్తలా మార్చేశారు అని చెప్పి అందరూ భయపడతా ఉంటే ఒకటే మాటిస్తున్నాం, పోలీస్ శాఖ మీద నాకు గౌరవం ఉంది. వారిని భయపెడితే వారు కూడా ఏం చేయలేరు. ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు కదా, ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. ఈ దమ్మే, ఈ ధైర్యమే జగన్ కి, వైసీపీ నాయకులకి వెన్నులోంచి చలి తెప్పిస్తుంది. వెన్నులోంచి